చిత్తూరులో ఎన్నికల విధులకు సంబంధించిన 65 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేట్ పడింది. ఎన్నికల విధులకు హాజరు కాని 65 మంది ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరో 265 మందికి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. చిత్తూరులో ఎన్నికల విధులకు సంబంధించిన 65 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేట్ పడింది. ఎన్నికల విధులకు హాజరు కాని 65 మంది ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరో 265 మందికి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, రైట్ అన్న, ఏదైతే ఎన్నికల పోలింగ్ విధులకు హాజరు కాని 65 మంది మీద సస్పెండ్ వేటు వేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్ మనోహర్ శర్మ. ఏదైతే ఆయన తాజాగా వస్తే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహణకు సంబంధించి పీఓలు, ఎస్పీఓలు, ఓపీవీలుగా జిల్లాలోని అధికారులకు విధులు నిర్వహించారు. అయితే వీరిలో ఎన్నికలు విధులకు హాజరు కాకుండా ఉన్న 228 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు కలెక్టర్. అయితే వాటిలో కొంతమంది ఇతర కారణాలు ఎన్నికలకు విధుల్లో పాల్గొన్నారు. అయితే మరికొందరు రాతపూర్వకంగా సంజాయికి ఇచ్చిన పరిస్థితి ఏమని సంతృప్తికంగా సమాధానం లేని కారణంగా 65 మంది మీద కూడా సరే ఎన్నికల విధులకు హాజరు కాని పక్షంలో కూడా వాళ్ళ మీద వేటు వేసే పరిస్థితి అయితే ఎదురైంది. మనం తాజాగా చూసుకుంటే ఎన్నికల విధులకు హాజరైన 65 మందిలోనూ ఈ నెల 27న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. వీరిలో ఇద్దరు సంఘ నేతలు కూడా సరే ఓహెచ్ఓలను కూడా విధుల నుంచి తొలగించిన పరిస్థితి ఉంది. అయితే అధికార పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉపాధ్యాయుల సంఘానికి చెందిన ఓ రాష్ట్ర నేత, పిఆర్ఓ సంఘానికి చెందిన మరో నేతతో పాటు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డుకు కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓ హెచ్ఎంఎంసీతో పాటు సాధారణ ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాల సమావేశ నాయకుల్లో కూడా ఆర్థికంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే సౌలభ్యంగా సాధన కోసం పోరాడాల్సిన ఎంతో మంది నాయకులైన వీరిలో క్షేత్రస్థాయి సాధనలకు ఉద్యోగులు కాబట్టి ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాల్సింది ఉంది. జిల్లాలో కొంతమంది నాయకులు అండదండలు పెట్టుకొని అధికార పార్టీ నాయకులు మెప్పు కోసం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రభావితం చేసే విధంగా ప్రయత్నించడానికి వీళ్ళు కొంతమంది కూడా ఎన్నికల సంఘానికి కూడా హాజరు కాని పరిస్థితి అయితే ఉంది. వీళ్ళపైన 65 మంది పైన కూడా సరే సస్పెండ్ వేసిన పరిస్థితి ఉంది. ఓకే గిరి, మరి ఈ యొక్క ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయినటువంటి 65 మంది ఉద్యోగులు అసలు రీజన్ ఏంటి? ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ యొక్క విధులకు హాజరు కాకపోవడం ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పుడు వరకు అయితే 228 మందికి సంబంధించి దాంట్లో రాతపూర్వకంగా కూడా కలెక్టర్ కి వాళ్ళు ఏదైతే వాళ్ళ మెసేజ్ తెలిపిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఏదైతే 65 మందిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే వివిధ కారణాల చేత కూడా సరే వాళ్ళు ఎన్నికల విధులకు హాజరు కాని పరిస్థితి అయితే కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కారణాలు ఏంటి అనేసి కూడా సరే కలెక్టర్ కూడా మరికొన్ని రోజులు కూడా వివరించే పరిస్థితి అయితే కూడా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గిరి.